ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓకే, హల్లెలూయా. దేవకుమారి ఏలూరు నుంచి వచ్చారు. గుండెలో రంధ్రం, బ్లాక్ అయ్యాయి, గ్యాస్ ఎక్కువ, ఇప్పుడు శరీరం నొప్పులు, చేతబడి శక్తులు, కుమారునికి పిల్లలు లేరు, తల్లి రా ఇక్కడికి రా, కుమార్తెకు గుండెల్లో నొప్పి. ఎక్కడున్నారు అందరూ? ఎక్కడ పరిగెత్తుకుని రావాలి, పరుగుల మీద రావాలి. ఇక్కడ చాలా గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఒక పాప 3 ఉన్నాయి గుండెల్లో రంధ్రాలు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మా వల్ల కాదని తీసుకొస్తే ఆ తల్లి చచ్చిపోయింది. 12 సంవత్సరాల పిల్లనే. రాత్రులు టాయిలెట్ కూడా ఆయన తీసుకురావాలి, స్కూల్కి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ టీవీ ప్రోగ్రాం చూశారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయవాడ. 3 రంధ్రాలు హార్ట్లో, 3, 1 కాదు 2. ఒక్క ప్రార్థనకి 2 రంధ్రాలు కంప్లీట్గా మూసిపోయినాయి. చప్పట్లు కొట్టండి. హలో. ఈరోజు ఆ పాప నడుచుకుంటూ స్కూల్కి ఓన్గా వెళ్ళిపోతుంది. గుండెల్లో నొప్పి ఎవరికి? ఆమేన్. ఓకే, పడుకో. ఆమేన్. వాటర్ తీసుకో. థ్యాంక్ యూ జీసస్. ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. జాగ్రత్త. ఆమేన్. గ్యాస్ అండి, బాగా తేపులు అసలు. ఆమేన్. ఇక్కడ నొప్పి ఏమైనా ఉంటుందా? ఇదంతా నొప్పండి, పట్టేసినట్టు. ఇప్పుడు ఉందా చూడు? లేదండి, లైట్గా చేది. ఆమె ఏం పేరు? దేవకుమార్ అండి. కిడ్నీలో కణితి వచ్చింది అన్నారు. దాంట్లో రాసావా? రాయలేదు. పట్టుకోండి, ఇవ్వండి. పట్టుకో గట్టి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఈ బిడ్డ మీద దిగొచ్చును గాక. ఆమె. ఊపిరి పీల్చుకో. గట్టిగా పీల్చో. చూడు ఎక్కడ పెయిన్ ఉందో చూడు. మళ్ళా ఎక్కడుంది పెయిన్? పట్టేసినట్టు. ఎక్కడ? ఓకే, చేతులు అలాగే పెట్టుకో. టైట్ అవుతుంది. అది పెట్టేసినట్టు కాదు, పట్టుకో. ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఆమె. చూడు, పొట్ట మెత్తబడిందా? ఇప్పుడు ఇక్కడ నొప్పు, అది గ్యాస్. అది ఇక్కడ తన్నుతుంది. అది గుండె నొప్పి కాదు. ఏ డాక్టర్ చెప్పారు నీకు గుండె పని? గుండెలో నరంలో బ్లాకేజ్ వచ్చింది అన్నారండి. నీ పేరు మళ్ళీ చెప్పు. దేవకుమార్ అండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దేవకుమార్ మీద దిగొచ్చును గాక. చూడు, మొత్తం పరుగులు టేస్ట్ చూడు. మీరేంటి మామూలుగానా? అమ్మగారినండి. పాపకి 3 రోజుల క్రితం మీకు ఫోన్ చేశానండి. భర్త లేడు, పాపకు అలా ఉంటుందని రేత్రి పూట చేశానండి. గుండెల్లో బ్లాక్ అయిందన్నారు. 5-6 అవునండి. 7-8 సంవత్సరాలు మట్టి. 2 ఆడపిల్లలు కూడా పెంచుకుంటాక ఓపిక లేదని చెప్పాను. అయితే 7-8 సంవత్సరాలు మట్టి అట్టాగే బాధపడుతున్నాము. లాస్ట్ చూపించుకునే వాటికి మా బాబు అండి. కొడుకా? అవునండి. మీ మదర్ చాలా బాధపడుతున్నారు. ఏదో పిట్టలు కూడా అరుతాయంట కదా? పిట్టలు అరుస్తాయా? మీరు చెప్పారు నాకు, మీకు గుర్తుండదా? ఉందా? పిట్టలు ఏలూరు సిరెడ్డి కాలేజ్ దగ్గరలో. అవునండి, కొత్త బస్ స్టాండ్. ఇంత జనంలో నేను ఎలా గుర్తుపడతాను? నేను గుర్తుపట్టారు. అది మంచిదోడు, నేను మంచోడు కదా? అయ్యగారండి. అందుకే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకోకుండా నేను ఇంట్లో కోర్స్ చేసి అయ్యగారి దగ్గరికి. రోగాలు ఏమేమి ఉన్నాయి ఆయనకి? రోగాలు ఏమేమి ఉన్నాయి ఈమెకి? మొత్తం టేపులు, గుండెలో నొప్పి, గుండు బ్లాక్ అయిందన్నారు. కిడ్నీ పక్కన చిన్ని కణితన్నారు. అదేం చేయలేదు, కరిగిపోతుంది. గుండె సమస్య ఉంటే ఇలా చిటికేస్తే ఆపేస్తా. ఓపెన్ సర్జరీలు అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తల్లి, నీకు ఇప్పుడు ఏమన్నా
ఇబ్బందులు ఉన్నాయో చెప్పు. ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు ఇబ్బంది లేదు. లేదు. అసలు నువ్వు ఇప్పుడు డిప్రెషన్ ఉంటావా? ఏదో లాగా ఉన్నావు కదా. లేదండి. హ్యాపీగా ఉంటావా? ఉంటాను. పని చేసుకుంటావా? చేస్తాను. ఇంకా అదేమి లేదు నీకు, సరేనా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. పూర్తిగా వెళ్ళిపోయింది, ఏమీ లేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరే మీరు ఫోన్ చేయొచ్చు నాకు. మీరు మీ పేరేంటి? సత్యవతి. ఎవరు? అబ్బాయా? పట్టుకో పట్టుకో పట్టుకో, ఇది పట్టుకో. రకాల జబ్బులు ఉన్నాయి. గొంతుకండి కరోనా వచ్చి తగ్గింది, ఏం మెంగనవుతుంది, తిన్నవదు. 2 మోకాళ్ళు జిగురు తప్పిపోయి నడలేని ఒకసారి పక్క పడిపోతాను. ఎముకలు తప్పిపోయినాయి, 2 ఎన్నుపూసలు వంగిపోయి నరాలు నొక్కేస్తున్నాయి, నడలేను, ఎడం చట్ట బాధ అండి బాబు. ఇవన్నీ రకాల బాధలతో వచ్చానండి మీ దగ్గరికి. టీవీలో చూశానండి, నిన్న పోయిన వారం చూశానండి బాబు మీ దగ్గరికి. వచ్చి మా అబ్బాయి కడుపులో పొరలన్నీ ఊడిపోయినాయండి, మీరు బాగు చేస్తారు మా అబ్బాయిని అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. భీమవరం హాస్పిటల్లో వాడతామండి, హైదరాబాద్ హాస్పిటల్లో వాడతామండి. అయినా మాకు అపవిత్రత్వం కూడా శోధించేస్తుందండి బాబు. ఇప్పుడు నడువులో ఉందా? నాకు 4 పిల్లలండి, నా పిల్లలందరూ. ఒంగు. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. లేమ్మా లే. వంగనిచ్చిందా? నడు వంగనిచ్చిందా? వంగుతున్నా. మామూలుగా ఇంట్లో భయం అవుతుందా? కూర్చోలే. నరాలు నొక్కేస్తే బాధ. ఇప్పుడు అలా ఉందేమో చూడు, మళ్ళా చూసుకో. మళ్ళా చూసుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. చప్పట్లు. ఏం పని చేస్తావు? ఎలక్ట్రీషియన్. మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నావుగా. పెళ్ళిందా? పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు, అమ్మాయి అబ్దురా. ఏరి వచ్చారా? రాలేదా, మా అమ్మగారు నేను వచ్చి. హల్లెలూయా. సాతాన విను, చెవి విను. చెప్పు. ఇప్పుడు బరువు తగ్గినట్టు. బరువు తగ్గిపోయి ఇంకా తగ్గిందండి. కాళ్ళు చూసుకో. ఎంత లేవుతుందో. హల్లెలూయా. ఫ్రీ అయిపోయినాయా? మోకాళ్ళు బరువు తగ్గిపోయి చూసుకో. చేతులతో చూసుకుంటే తెలుతుందా, ఇలాగంటే తెలుతుందా? పట్లు ఇడిచిపెట్టి ఆమె చెప్పండి. నడు బరువు తగ్గినట్టుందండి. ప్రాణం తేలిగ్గుందా? హుషారుగా ఉన్నావా? ఇక్కడ లేక హుషారుగా ఉన్నావా? ఉంటున్నావా? ఉంటానండి బాబు. ఉంటున్నావా? తగ్గించావా? ఇక్కడ కొంచెం ముందు చూస్తున్నా, నాకు ఇక్కడ కొద్దిగా ఉంది. ఈ సట్లోనండి ఇది కాలిపోయిన బాధ వచ్చేద్దండి. అగ్ని పరిశుద్ధాత్మ. చిన్న నువ్వు మళ్ళీ నాకు కాల్ చిన్న. మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతులు మీ దినములో గాని మీ పితరుల దినములో గాని జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోవు తరం వారికి తెలియజేస్తారు. దయచేసి గమనించండి. దేవుడు మన ఎడలో చేసే కార్యములు మనము, అలాగే మన బిడ్డలు అలా దేవుని బిడ్డలారా గమనించండి. మీరు చెప్పండి. ఎందుకంటే ఒక పెద్ద కీడు ఇక్కడ మనం గమనిస్తున్నాం. చాలా పెద్ద శోధన, పెద్ద కీడుని మనం చూస్తున్నాం. ఏంటంటే వారికి ఏం నష్టం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏమంటున్నా 4వ చూస్తే, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని
హసరు పురుగులు తినివేసి ఉన్నవి, హసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. మేలుకొని ఏం చేయాలంట? కన్నీరు విడవాలంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తులారా, ఈరోజు చాలా మంది మత్తులైపోతున్నారు. మత్తులంటే మద్యంతో కాదు, జీవితం లేదు. వస్తున్నాయి, దారిద్రత వస్తుంది, బలహీనైపోతున్నారు, రోగాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. అసలు దేవుడు మాతో ఉన్నాడా లేదా అనేటువంటి భయం వస్తుంది. దేవుడు నాకు ఏమి జవాబు ఇవ్వట్లేదేంటి అనేటువంటి భయం వచ్చేస్తుంది. ప్రియులారా గమనించండి, దేవుని హత్తుకుని దేవునితో కలిసి జీవించే జీవితం వేరే ఉంటుంది. దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇలాంటి యొక్క ఒడిదుడుకులు వచ్చాయి. ఇక్కడ ఇంత స్పష్టంగా ఎందుకు నువ్వు దరిద్రతలకు వచ్చావు, ఎందుకు నువ్వు రోగాలకు వచ్చేసావు, ఎందుకు నువ్వు అప్పులైపోతున్నావు, ఎందుకు నీకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నువ్వు నిందలు వస్తున్నాయి, ఏం తప్పు చేస్తావని నీ మీదకి గొడవలు అయిపోతున్నాయి, ఏమి పాపం చేస్తావని నీ ప్రార్థన నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎప్పుడైనా యోచన చేసావా? మత్తులారా అంటున్నారు. ఏంటో దాని అర్థం తెలుసా? దయచేసి ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ 15 కింద వచనాలు చదివితే, మీరు మద్యముతో మత్తులై ఉండకూడి అన్నాడు. మద్యము తాగితే మత్తు వస్తుంది, కానీ ఈ శ్రమలు వచ్చిన వారికి ఉన్నటువంటి విధానంలో ఆ మత్తు కాదు. దేవునికి నువ్వు దూరం అయిపోయావు, నీ హృదయం దేవుడి దూరం అయిపోయింది, నీవు దేవునితో అనుబంధాలు లేకుండా అయిపోయింది. నువ్వు ఎట్లా అనిపిస్తే నీ ప్రవర్తన అట్లా నువ్వు నడిచేసుకుంటున్నావు. అది నీ జీవితం నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఒక మనిషిని గురించి చెప్తున్నాను, అలాగే అక్కడున్న సమాజం అంతటి గురించి కూడా చెప్తున్నాను. దయచేసి గమనించండి. అందువలన ఉపద్రవం మీద ఉపద్రవం, కీడు మీద కీడు, నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం వెంటనే వచ్చేస్తున్నాయి. దేవుడు చూస్తా లేదా? ఆయన చూసే దేవుడు కాదా? చెప్పండి, చూసే దేవుడే కాదా? చూసే దేవుడే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన చూసే దేవుడా కాదా? చూసే దేవుడే. హల్లెలూయా. దేవుని మహిమని మన మధ్యకి దిగి రాబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందువలన ఇన్ని కష్టాలు మనకి కనపడుతున్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు, మేము చాలా కష్టాలు పడ్డామని. ఎందుకు పడతారు తెలుసా? అతని మార్గం సరిగ్గా లేకపోతే కష్టాలు పడతారు, అతని జీవితం సరిగ్గా లేకపోతే కష్టాలు పడతాడు, అతడు దేవుని మాట వినకపోతే కష్టాలు పడతాడు. అర్థమైందా? అతని ప్రముఖతను సరిగ్గా లేకపోతే అతను కష్టాలు పడతాడు. అది సేవలైనా, మామూలు జీవితంలో అయినా, ఇంకొక ఫీల్డ్ అయినా, ఒకవేళ కష్టాలని చెప్పకూడదు. వాటిని కష్టాలు కాదు, ఒక అనుభవాలు అవి, ఒక అనుభవాలు అయ్యి ఆ అనుభవాల్లో నుంచి వెళ్ళి అలా మనం గొప్పవాళ్ళం కాబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 90 ఇంచుమించు 2000 సంవత్సరంలో మేము పరిచర్యను మంచిగా సేవ చేయటం జరిగింది. 2002కి చాలా చక్కటి సేవ జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ రోజు నుంచి ఈ రోజుకి జరుగుతూనే ఉంది. ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మనిషి జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు, కష్టాలు చెప్పుకునేవన్నీ మన మీదకి అయితే మనము ఏం చేయాలంటే మార్పు చెందాలి. ఎలాంటి కష్టాలైనా, ఎలా బాధలైనా, అన్య జనులు కూడా మనల్ని బాధ పెట్టినా దేవుడు అంటాడు చూడండి. ఇవన్నీ అలా పెట్టి ఇప్పుడు అంటున్నాడు చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం. దయచేసి చూడండి ఏమని ఉన్నది. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్తారా?
ఇంకా గట్టిగా చెప్తారా? అంటే మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి, చదవనమాట, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ఏం చేయాలంట? దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎట్లా రావాలంట? మనస్ఫూర్తిగా రావాలా. ఆమేన్, హల్లెలూయా. మీరు రానుద్దేశించిన ఎడల ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికే రావాలా. నాకు మనశ్శాంతి లేదని చెప్పేసి ఎక్కడికే వెళ్ళబోద్దు. ఏంటంట? మనశ్శాంతి లేదు, మద్యం తాగుతాకి వెళ్ళాడంట. మనశ్శాంతి వస్తుందా? ఇప్పుడు మనశ్శాంతి లేదని మద్యం తాగాడు, అంటే మత్తు ఏదో తాగాడు, మద్యం తాగాడు. మనశ్శాంతి లేదయ్యా అని మద్యం తాగాడు. మరి రేపొద్దున మళ్ళీ ఈ మద్యం మనశ్శాంతి ఇప్పుడు కొంచెంసేపు వచ్చింది అనుకుందో, తర్వాత వస్తుందా? మరలా నార్మలే కదా. అందుకని తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రండి. అందుకని వాక్యం చెప్తే నా యొద్దకు వచ్చి ఎంత మాత్రమును, చప్పట్లు కొట్టండి గట్టిగా, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. అందుకని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. హల్లెలూయా. ఎంత భారమైనా దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత బాధ్యత ఉన్నా, ఎంత శోధన ఎదుర్కొంటున్నా, ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా, ఒకవేళ ఎవరైనా రాదలిచిన ఎడల ప్రభు దగ్గరికే రండి. కానీ ఇంకా మనశ్శాంతి దొరకాలి, ఇంకా ఏదో దొరకాలని ఇంకా ఎక్కడికో వెళ్ళావు అనుకోండి, వెళ్ళే కొద్దే నువ్వు ఇలా పైకి రావు, వెళ్ళే కొద్దే ఏమైపోతుంది? ఊబులోనికి వెళతావు. అందుకని ప్రభు దగ్గరికే రావాలి ఎవరైనా సరే. ప్రభువా, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బ్రతుకు, నేను ఏంటి ప్రభా? కొన్నిసార్లు కొందరు నేను ఏమీ తప్పు చేయలేదు కదా అంటారు. అయ్యో, మాట్లాడితే ఇదే గొడవ. నేనేమీ పాపం చేయట్లేదు, నేనేమీ తప్పు చేయట్లేదు, నేనేమీ అన్యాయం చేయట్లేదు, ఎవరికి నేను నష్టం కలిగించట్లేదు, నా పరిస్థితి అంతా బాగానే ఉంది, నా పరిస్థితి అంతా బాగానే ఉంది, నాకు దగ్గర ఏ లోపం లేదు. అయ్యా, నేను ఏదైనా తప్పు చే నన్ను క్షమించని అడుగుతున్నానయ్యా, అయినాను జవాబు రాదు. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం. పోయిన వారికి ఈ వారికి ఏమన్నా మార్పు వచ్చిందా? ఏం మార్పు వచ్చింది? అంతకుముందు ప్రేయర్ చేసుకునేదాను కాదు, ఇంకా ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నావా? తింటున్నా, కొంచెం అన్నం తినేదాను కాదు, ఇప్పుడు అన్నం తింటున్నావా? ఇప్పుడు నీ పేరు సుమ అన్నావు కదా, ఎక్కడ మీ ఊరు ఎక్కడ? పోయిన వారు ఇట్లా మాట్లాడట్లా నీకు లేదు, వ్యక్తం ఇట్లా మెరుకులు తిరిగిపోతున్నావు, తెలుసా ఆ విషయము? ఆమేన్. ఏంటమ్మా మీ అమ్మాయి సమస్య ఏంటి అసలు? 15 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? 3 పాపలు. 3 పాపలే. ఈమె రెండో. పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు. వాళ్ళకి చిన్నోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయా? ఈమెకి కాలేదు. డిగ్రీ చేసింది, చదువుకుందా? ఈ పరిస్థితి డిగ్రీ చేసిన అట్లే ఆమెకి ఏమి శోధించిందో మాకు తెలియదు. అన్నం తినది, అన్నం 15 సంవత్సరం నుంచి నీళ్ళు తాగది, వాటర్ అంటే తాగది, ఇప్పుడు వాటర్ కూడా తాగదు, అసలు తాగదు వాటర్. ఓకే. పోయిన వారం వచ్చారు మీరు ఇక్కడికి? పోయిన వారం వచ్చి. ఇప్పుడు మార్పులు ఏమొచ్చింది అమ్మలో? మార్పులో తింటుంది, కొంచెం నీళ్ళు తాగుతుందా లేదా? తాగుతలేదు, నీళ్ళు వాటర్ మాత్రం తాగుతుంది. అమ్మ తాగుతున్నావా నీళ్ళు? నీళ్ళు తాగుతావట్లే, అన్నం తింటున్నావు అంతే. ఓకే. 15 సంవత్సరాలుగా ఈ సమస్య. పోయిన వారం వచ్చారండి, ఇక ఇంత ఇంత కాలు ఇప్పటికీ అలాగే. కాకపోతే మనిషిలో మార్పు వచ్చింది, నాకైతే కనపడుతుంది మనిషిలో మార్పు. స్నానం చేసేది అయితే కౌజండి నీళ్ళు మొత్తం ఖతం కావాలి, పోసుకుంటూనే ఉంటది. ఇక్కడికి ఆమె ఇంట్రెస్ట్ వచ్చిందా? మీరు రప్పించారా అక్కడికే? మేము మా బిడ్డ కామారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చిందట మా అల్లుని తీసుకొని. ఏ బిడ్డ? మా పెద్దమ్మ బిడ్డ. ఆమె చెప్పింది అన్నట్టు, అమ్మ మరి తీసుకుపోయే చెల్లెను జర మంచిగా అవుతుంది, చీకటి బంధకాలు ఉన్నట్టు చెల్లెకు. సరే బెట్టికి మేము అడుక్కుంటాం, మాకు తెలియదు కదా, ఇక్కడ తెలియదు. అడుక్కుంటా ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు నా బిడ్డ మంచిగా కావాలి, ఇంకా మంచిగా కావాలి నా బిడ్డ. అవుతుంది. దేవుని చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చూడండి, నిజంగా మరి దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే,
మరి ఆ బిడ్డ ఇంటికి పెద్దదే అంతేనా? రెండో ఆమె. ఈమెకంటే పెద్ద ఆమెకి వివాహం అయిపోయింది, చిన్న ఆమెకి అయింది. ఈమె కాలేదు, ఈమె ఇట్లుందని చేసుడు లేదు. ఈమెకు వాడనుగా హాస్టల్లో వాడడానికి జాబ్ కూడా వచ్చింది, కానీ బాధతో ఉండి పంపించలేదు. ఓకే, బాధపడి మళ్ళీ ఒక్క చోట ఇబ్బంది అవుతుంది, ఎట్లా పంపించాలని మంచిర్యాలలో వేసిర్రు ఆమెను. అక్కడికి పంపించలే ఒక్క హాస్టల్. అసలు ఈమెకి మెంటలా లేకుంటే దెయ్యమా ఏంటి అసలు మీరు ఏమనుకున్నారు? ఈ మెంటల్ అని అనుకుంటే మొన్న అన్న ఆ మెంటల్ హాస్పిటల్ వారేసేస్తా బాబు అంత అయితే లేదు. ఎంత సతాయిస్తా అంటే అంత సతాయిస్తా, తినేది చెయ్యేది. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ వాటర్ ఉంది అనుకుంటా. వాటర్ తాగితే చాలా మీ అమ్మాయి ఇంకా వాటర్ తాగాల. నేను నా బిడ్డ వాటర్ తాగిపిస్తే 15 సంవత్సరాలు వాటర్ తాగకుండా ఎలా బతుకుతుంది అసలు? దేవుడు బతికిస్తుండ మరి ఇట్లా నాకు అర్థం అవుతలేదు. చేతులు పైకెత్తురా తల్లి. 15 సంవత్సరాలుగా వాటర్ లేదు, ఫుడ్ కూడా చాలా తక్కువ అంట. ఈ వారం అంటే పోయిన శనివారం వచ్చారు, మళ్ళీ ఈ వారం రమ్మన్నా నేను కావాలని. పోయిన వారం అలిం కాలే, ప్రార్థన చేస్తుంటే గుండెలోకి ఇట్లా ఇంత ఎత్తు వచ్చేస్తుంది, ఎదురమ్ములు అంటుంది. అమ్మా ఇప్పుడు నేను కొంతవరకు ఫ్రీ చేస్తున్నాను, వచ్చే వారం కూడా రండి అన్న. నేను పట్టుకోండి, వెళ్ళి ముగ్గురిని పట్టుకోండి. హల్లెలూయా, జాగ్రత్త. హల్లెలూయా. లేపండి బాబులే. ఇప్పుడు నువ్వు ఎట్లా అనిపిస్తుంది, నీకేమైనా తెలుస్తుందా? వాటర్ తాగిపిచ్చి నేను తాగినావా? డిగ్రీ చదువుకున్నావా అమ్మా? నీకేమీ బాధలు లేవు తల్లి. ఇప్పుడు ఎంత పెద్ద ఇక్కడ ఇప్పుడు దాకా ఇలా పట్టేసినట్టుంది తెలుసా నీకు? ఇలా ఇలా ఒత్తి పట్టేసినట్టుంది. అదే అర్థమైందా? అది వదిలిపోయింది. నీ కాళ్ళలో కూడా జిల పెడుతుంది, గమనించావా? అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఇంకేమైనా డిస్టర్బ్గా ఉన్నా అనిపిస్తుంది నీ మైండ్? గొంతుకులో ఓకే రైట్. ఇప్పుడే చూద్దాం. యేసయ్యాను అనుమా ఒకళ్ళు విడిపించబడటం అనేది చిన్న సంగతి కాదు. ఆ బిడ్డ మెంటల్గా ఎంత బాధ. ఏ ఊరండి మీది? మెదక్. పాపము టీవీలో మీరు చూసారు, ఎవరన్నా చెప్పారా? రిలేషన్. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు చూసావా? చప్పట్లు కూడా. నవ్వు ఎంతకాలం మీద నీకు తెలుసు అసలు? నవ్వు రాదు నీకు, నవ్వు రాదు కదా. ఏడుపు వస్తుంది కానీ నవ్వు లేదు. ఇప్పుడు ఈ సిస్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పూర్తిగా సాతానుడు వెళ్ళిపోయాడు. ఆమె వాటర్ అయితే నీకేమనిపిస్తుంది చెప్పు? అంటది కదా. ఆమె ఇప్పుడు పాపకి బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా ఉంది, అన్ని అవయవాలు సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే సాతాను ఏ అవయవం మీద దాడి చేసిందంటే అన్ని అవయవం మీద దాడి చేసింది అపవాది. చేతులతో ఎవరిని ముట్టుకోబుద్ది కాదు, కళ్ళతో ఎవరిని చూడబుద్ది కాదు, ఎవరితో మాట్లాడాలనిపించేది. ఇప్పుడు ఎట్లా ఉందరా? అందరిని చూడు, మంచిగా అనిపిస్తుందమ్మా. ఇంకొక వారం కూడా రామ్మా, నీ భవిష్యత్తు రైట్. గాడ్ బ్లెస్. ఇంకేం లేదు, నేను చెప్తాను నీకు తల్లి, ఓకేనా? చూడండి, పాపము అనిపిస్తుంది కదా. చూడండి చేతులు, చూడండి ఎంత చూడండి ఎంత పాపం బక్కగా అయిపోయి, తిండి నీళ్ళు అనేది మనకు ముఖ్యం. ఆ రెండు ఆ బిడ్డ లేవంట. పోయిన వారు ఇక్కడికి వచ్చాక కొంచెం ఆహారం తింటుంది, ఇప్పుడు వాటర్ తాగింది. సాతాను ఏం చేస్తారంటే వాటర్ తాగనివ్వదు అన్నట్టు గొంతుకులో, అర్థమైందా? అది బేదుల్లాగా ఈ కడుపులో ఈ ఛాతిలో కూడా ఇలా ముద్దగా పిండేసినట్టుగా ఇక్కడ వరకు వస్తుంది. బ్యాగ్ అరికాలు మొదలుకొని నెత్తి వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. కడుపులు ఏంటి ఇలాగా ఏదో గుచ్చినట్టుగా ఇలా ఒకసారి అదే పోట్లు టప్ టప్. ఆమె ఒళ్ళంతా వేడైపోద్ది, ఇదంతా వేడిగా అవుతుందా? ఇప్పుడు వయసు ఎంత ఉంటుందో తెలుసా నీకు? 34. అమ్మాయి అట్లా ఉందా? 34 అంటే పిల్లలు వచ్చేసి ఆగిపోతారు కూడా. ఇవరికి పెళ్ళి కూడా లేదు. ఏం చదువుకున్నారు? డిగ్రీ. ఎక్కడ? మెదక్లోనే. చాలా చిరాకు ఉంటుంది మీ మీద. చిరాకు అదే చిరాకులో కోపం ఉంది బాగా. చచ్చిపోతే బాగుంది. నువ్వు చాలా బాగున్నావు, ఏం చచ్చిపోద్దు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, వెళ్ళిపోవచ్చు. రండి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక్క నిమిషం ఆగండి.
అదిగో పెద్ద అయినా ఎంత పెద్ద సాక్ష్యం ఏంటో కూర్చోడు, కానీ వాళ్ళు చెప్పలేదు. చూడండి అక్కడ కూర్చున్నారు. ఇదిగో ఈ పెద్ద అయినా అది 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 ఆహా ఇది వదిలేయి. ఆమె చెమటలు కారిపోతుంది ఈయనకి. ఈయన ప్రాబ్లం ఏంటో చెప్తారు. హల్లెలూయా. ఏం ప్రాబ్లం అమ్మా మీ భర్తకే? వణుకుడు. ఇదిగో చేతులు వణుకుతున్నాయి కొద్దిగా చూడండి. కూర్చోలేడు, నుంచోలేడు, ఎన్ని సంవత్సరాలుగా? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాలుగా ఆయన వైబ్రేషన్ అంటే ఎట్లా చెప్పవేమా? రైలు ఇంజిన్ ఎలా ఎక్కితే కదిలిపోతామో ఆయన పట్టుకుంటే అలా ఊగిపోతాం. మీరు కూడానా? నేను పట్టుకు వైబ్రేషన్ మాస్టర్ ఈయన. అంతేనా? 2 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మా వారికి రేత్రి తెల్లవార్లు నీరుడే అవుద్ది, నిద్ర ఉండదు. అలాంటిది ఇప్పుడు పోయిన నెల నుంచి ఈ నెలకి నీరుడు తగ్గింది. ఈ వణుకుడు బాడీ అంతా తగ్గింది. చేతుల దగ్గర నుంచి ఉంది. చేతులు అయ్యారం ఎరుకొచ్చినాక మాకు చాలా రోగాలు తగ్గినాయి. చాలా రోగాలు తగ్గినాయా? ఒక్కడే నడిచి పరిగెత్తావు కదా అక్కడ. ఒకటే ఈయనంట పాపము ఇలా పడిపోతారంటండి. అసలు ఏం చెప్పడంట అమ్మా? చెప్తాడు చెప్పడా? చెప్పడం ఆయన పడిపోతాడు. 2-3 అడుగులు పడిపోతాడు. ఇప్పుడు పడిపోతున్నాడా? అది చప్పట్లు కొట్టాలి. నడు 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 పెద్ద చప్పట్లు కొట్టి అందరూ. ఈ వైబ్రేషన్ మాస్టర్ ట్రైన్ 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 ఇంజన్. హల్లెలూయా. మహిమా దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమేం తగ్గినాయి మీరు ఇచ్చిన స్పాన్సర్కే చెప్పు. వైబ్రేషన్ ఎట్లుండేది? బాగుండేది, తగ్గింది. మాట వస్తుంది. మాట కూడా పర్లేదు. అప్పుడు మాటలేదు. మాటలేదు. విన్నారా తల్లి? నేనేమైనా ముట్టుకున్నానా? లేదండి. నెత్తి మీద చేయి పెట్టానా? లేదు సార్. కడుపులో పెట్టానా? లేదు. అప్పుడు చాలా ఉన్నావు కదా. ఇప్పుడు ఎంతవరకు తగ్గిపోయింది ఆ వణుకుడు? మీ దగ్గరకు వచ్చినాక అదే ఎంత పర్సెంట్ ఉంది? ఎంత తగ్గింది? ఎంత ఇంకా ఉంది బ్యాలెన్స్? బ్యాలెన్స్ 70% తగ్గింది. 70? అటు చేతులు కదా. ఒక ఆయన అయితే ఈ టైపులు ఊగుతున్నాడు మొత్తం. ఆయన ఆ ఊరోళ్ళందరూ ఈడు ఇలా ఊగుతున్నాడు. ఆయన పేరు దావీదు. యేసుదేవులు ఆమె నాకు ఎగిరి పడ్డాడు. ఇప్పుడు నార్మల్ అయిపోయాడు. చాలా మంది ఆయన చూసి మన దగ్గర దగ్గర పట్టుకోండి, చెమటలు కారిపోతాయి, పట్టుకోండి అమ్మ జాగ్రత్త పట్టుకోండి. యేసు క్రీస్తు నామములో మీరు పట్టుకోండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7999356267 మరి యొక్క నంబర్ 7999356287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.